హాయ్ హలో వెల్కమ్ టు పల్లవి టీవీ. నేను గౌతమి. 90 ఇయర్స్ నుంచి ఏదైతే బిర్యానీ ఫేమస్ అని చెప్పి బెంగళూరులో ఈ బిర్యానీ కోసం చాలామంది వెయిట్ చేసి క్యూలో ఉండి మరి టేస్ట్ చేస్తారు. అలాంటి బిర్యానీయే మన హైదరాబాద్లో ఎంటర్ అయింది. అది ఎక్కడో కాదు, మాదాపూర్లో. ఈరోజు శివాజీ మిలిటరీ హోటల్ దగ్గర ఉన్నాం. లోపలికి వెళ్ళి ఇక్కడ బిర్యానీ ఎలా తయారు చేస్తారు, ఎలాంటి ఇంగ్రీడియంట్స్ వాడతారు, ఇక్కడ ఇంగ్రీడియంట్స్ కూడా కూర్గు నుంచి అక్కడి నుంచి తెప్పిస్తారని చెప్తూ ఉంటారు. చూద్దాం ఎలాంటి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ వాడుతూ ఉంటారో. ఒకసారి లోపలికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడదాం పదండి. హాయ్ అజయ్ గారు, ఎలా ఉన్నారు? మీరు చెప్తూ ఉంటారు మీ హోటల్లో ఎలాగో ఈ బెంగళూరులో ఎంతో ఫేమస్ అందరికీ తెలుసు, కానీ కొంతమంది బెంగళూరు నుంచి వచ్చిన పీపుల్ కూడా అక్కడ ఎవరైతే టేస్ట్ చేసి ఉంటారో వచ్చి ఇక్కడ టేస్ట్ చేసినా సేమ్ అదే టేస్ట్ ఇక్కడ మెయింటైన్ అవుతుంది అన్నారు. హౌ పాసిబుల్? ఎలా అక్కడ టేస్ట్ మళ్ళీ అదే క్యారీని ఇక్కడ చేయడం ఎలా? ఎందుకంటే ఇక్కడ చేసే వంట మాస్టర్ల నుంచి అందరూ డిఫరెంట్ కదా, ఎలా సాధ్యం అవుతుంది? ఫుడ్ మంచి టేస్ట్ ఉంటే అది హైదరాబాద్ కానీ, కర్ణాటక కానీ, బాంబే కానీ ఏది డిఫరెన్స్ ఉండదు. ఆ టేస్ట్ సేమ్ ఇవ్వాలనే ఐ వెంట్ అండ్ గాట్ ట్రైన్డ్ దేర్. అక్కడ 6 months నేను ట్రైనింగ్ తీసుకొని వాళ్ళు ఎంత టైమింగ్ లో కుక్ చేస్తారు, ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తారు, ఇవన్నీ నేర్చుకొని వచ్చాను కాబట్టి వీఆర్ ఏబుల్ టు మెయింటైన్ ద సేమ్ టేస్ట్. అపార్ట్ ఫ్రమ్ దట్ మనం ఈవెన్ రెసిపీస్ కూడా మనం ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మనము అక్కడ నుంచే సోర్స్ చేస్తాం. మనం జింజర్ కానీ, లేకపోతే గార్లిక్ కానీ, చిల్లీ కానీ వి సోర్స్ డైరెక్ట్లీ ఫ్రమ్ బెంగళూరు అట్లా. అండ్ జింజర్ కూడా మన కర్ణాటక కూర్గు నుండి వస్తుంది. హైదరాబాద్ అంటేనే ఫేమస్ ఫర్ బిర్యానీ. అలాంటిది మీరు చాలా డిఫరెంట్ గా ఇక్కడ బిర్యానీ, శివాజీ మిలిటరీ హోటల్ బిర్యానీ ఇక్కడ సక్సెస్ అవుతుందని ఎలా బిలీవ్ చేశారు? హైదరాబాద్ అంటేనే బిర్యానీకి ఫేమస్ అనే నేమ్ ఉంటుంది. అంటే ఫుడ్ అండి, ఫుడ్ మంచి టేస్ట్ ఉంటే అది హైదరాబాద్ కానీ, కర్ణాటక కానీ, బాంబే కానీ ఏది డిఫరెన్స్ ఉండదు. ఫర్ అస్ ఫుడ్ షుడ్ మ్యాటర్. సో ఒక టేస్ట్ చేసినప్పుడు ఆ ఫుడ్ ఎలా ఉంది, ఆ ఫ్లేవర్స్ ఎలా వస్తున్నాయి అనేది ఉంటే ఎనీ ఫుడ్ విల్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎనీ ప్లేస్. ఇక్కడ ఎలా మెయింటైన్ చేస్తున్నారు అదే ఫ్లేవర్ రావడానికి? ఎలా మెయింటైన్ చేస్తూ ఉంటారు మీరు? దగ్గరుండి నేను చాలా వీడియోస్ చూసాను. మీరు చాలా కేరింగ్ గా కిచెన్ లో అన్ని టేస్ట్ చేసినాకే మీరు అన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చెక్ చేస్తూ ఉంటారు. అది బాయిల్డ్ అయిందా లేదా అనేది కూడా మేము చూసాం మీరు ఇంటర్వ్యూస్ లో. ఎలా మెయింటైన్ చేస్తూ ఉంటారు మీరు? ద రీజన్ రాజీవ్ సార్, అంటే శివాజీ మిలిటరీ హోటల్ ఓనర్ రాజీవ్ సార్ నాకు ఇక్కడ హైదరాబాద్ కి లెగసీ అలౌ చేసింది కూడా అదే రీజన్. హీ సెడ్ యాజ్ అ ఓనర్ యూ షుడ్ లెర్న్ ఎవ్రీథింగ్. సో నేను అక్కడ నేర్చుకున్నప్పుడు కూడా ఆ మీట్ టెక్స్చర్ ఎలా ఉండాలి, ఇంగ్రీడియంట్స్ ఏం వాడాలి, ఏ టైంలో ఎలా మనము దాన్ని కరెక్ట్గా దాని కుకింగ్ కానీ తీయడం కానీ ఇవన్నీ కరెక్ట్ నేర్చుకుని వచ్చాను కాబట్టి సేమ్ ఐ అడాప్టెడ్ హియర్. సో ఇంక్లూడింగ్ ద ఇంగ్రీడియంట్స్ కూడా ఇప్పుడు మనం వాడే జింజర్ కూడా మనకు కూర్గు నుండి వస్తుంది. పెప్పర్ కూడా వి సోర్స్ ఇట్ ఫ్రమ్ కూర్గ్ బికాస్ అక్కడ ఆ టెంపరేచర్ కి పెరిగిన టేస్ట్ వేరే. అండ్ వి యూజ్ లిటరలీ నాటి జింజర్. సో అందుకోసమే ఆ సేమ్ ఫ్లేవర్ వీఆర్ ఏబుల్ టు మెయింటైన్ హియర్. ఇంక్లూడింగ్ అక్కడ 4 years బేబీ నుంచి తిన్న వాళ్ళు కూడా ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ లో సెటిల్ అయిన వాళ్ళు కూడా వాళ్ళు వచ్చి దే ఆర్ వెరీ హ్యాపీ అనమాట. థ్యాంక్స్ ఫర్ గెటింగ్ ద ఫుడ్ హియర్ అనేది. హోమ్ ఎన్విరాన్మెంట్ లో ఫుడ్ తిన్నాక కూడా హెవీ ఫీల్ లేదు, చాలా న్యాచురల్ గా తిన్నాము. దీంట్లో ఏది మసాలా స్పైసీ లేకుండా ఉంది అని చెప్తున్నారు. కానీ స్పైసీ ఉంటేనే నాన్ వెజ్ కి టేస్ట్ అంటారు కదా, అది ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు మీరు? ఆడియన్స్ నుంచి ఆ టాక్ అనేది ఎలా తెచ్చుకున్నారు? ఉంటదండి, డెఫినెట్లీ స్పైసీ ఇస్ డిఫరెంట్, మసాలా ఇస్ డిఫరెంట్. సో మనది డెఫినెట్ గా మీరు చూసుకుంటే ఎవ్రీ ఫ్లేవర్ ఇస్ డిఫరెంట్. మన మటన్ దొన్నె బిర్యానీ ఒక ఫ్లేవర్ లో ఉంటుంది అండ్ ఇట్ ఈస్ సటిల్, ఇట్ డజంట్ హ్యావ్ దట్ స్పైసెస్ పాపప్ అనమాట. సో మటన్ దొన్నె బిర్యానీని ఇప్పుడు మీకు నిజంగా కూడా స్పైస్ కావాలంటే మీరు చిల్లీ చికెన్ తీసుకుంటే దాంట్లో ఆ స్పైస్ యాడ్ అవుతుంది. అట్లా ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ వాట్ షుడ్ బి ఈటెన్ విత్ వాట్ కర్రీస్ అనమాట. సో మన మటన్ దొన్నె బిర్యానీ, మన దగ్గర కాళీ దోశ కూడా చాలా బాగుంటుంది. ఇఫ్ యూ ట్రై కాళీ దోశ విత్ కీమా, కాళీ దోశ విత్ పాయా, కాళీ దోశ విత్ ఫేమస్ రెడ్ చికెన్ కర్రీ, అప్పుడు ఆ టేస్ట్ అనేది బాగా ఎన్హాన్స్ అవుతుంది. మన కాళీ దోశ సటిల్ ఉంటుంది, ఇవేమో స్పైసీ ఉంటాయి. కొంచెం చిల్లీ చికెన్ తీసుకుంటే స్పైసీ ఉంటుంది. సో వీ బ్యాలెన్స్ ద ఫ్లేవర్స్. అందుకే ఆ స్పైసీ ఉండదు. తిన్న తర్వాత కడుపులో కూడా మీకు ఎక్కడ కూడా అన్ఈజీనెస్ ఉండదు. మనకు వచ్చే క్లయింట్స్ కూడా 70% to 60% ఆఫ్ ద క్లయింట్స్ ఆర్ ఆల్ దే కమ్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే. ఎందుకనంటే తిన్న తర్వాత వాళ్ళకి చాలా లైట్ ఫీల్ ఉంటుంది అండ్ దే ఫీల్ లైక్ దిస్ ఈజ్ లైక్ హోమ్ ఫుడ్, ఇంట్లో వండినట్టే.
సో హోమ్ ఫుడ్ అంటే అర్థం ఏంటంటే ఇంట్లో కూడా వీ డోంట్ యూజ్ ఎనీ ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ సింథటిక్స్ కానీ ఏం యూజ్ చేయం. ఇన్ ద సేమ్ వే వీ ఆల్సో ట్రై టు మెయింటైన్ న్యాచురల్ వేలో చేయడానికి. మామూలుగా రెస్టారెంట్ కి మనం ఇంట్లో హోమ్ కుకింగ్ కి అజినోమోటో అని చాలా ఇంగ్రీడియంట్స్ వేస్తేనే ఆ ఫ్లేవర్ వస్తుంది అన్న ఫీల్ ఉంటుంది. బేసిక్ గా అందరు రెస్టారెంట్ యూజ్ చేస్తారు తెలిసిన పిల్లలతో ఫ్యామిలీతో అట్లా బయటకు వెళ్ళాలని వస్తారు. కానీ ఎలా మీకు పాసిబుల్ అవుతుంది అజినోమోటో ఇవన్నీ మీరు ఎఫెక్ట్ చేస్తున్నారు కదా, మీకు ఆడియన్స్ నుంచి ఫీడ్బ్యాక్ బ్యాడ్ వచ్చినప్పుడు ఎలా తీసుకుంటారు, ఎలా చేస్తున్నారు, మీరు ఏమైనా చేంజెస్ చేస్తున్నారు? ఇట్స్ ట్రెడిషనల్ వే ఆఫ్ కుకింగ్ అండి. ఇప్పుడు అజినోమోటో లేకుండా కలర్స్ లేకుండా ఎలా వండుతున్నారు అని అంటే సింపుల్ ఆన్సర్ ఈస్ ట్రెడిషనల్ వే ఆఫ్ కుకింగ్. మన అమ్మమ్మ వాళ్ళు కానీ మన తాత వాళ్ళు కానీ అప్పటి కాలంలో ఎలాగైతే వండేవాళ్ళు సేమ్ అదే వే ఆఫ్ మెథడ్. ఎందుకంటే ఈ రెస్టారెంట్ కూడా ఇట్ ఈస్ సిన్స్ 1935 యాజ్ పర్ రికార్డ్స్. బట్ బిఫోర్ దాట్ ఆల్సో దే ఆర్ ఇన్ టు దిస్ బిజినెస్. ఆల్మోస్ట్ 120 years నుండి కుక్ చేస్తున్నారు వాళ్ళ రెసిపీస్. సో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తోనే మనం ఫ్లేవర్ తేవచ్చు. సో దాంట్లో కొద్ది కాస్టింగ్ పెరిగిపోతుంది, మార్జిన్స్ తగ్గుతాయి. ఇట్స్ ఓకే ఫర్ మీ. మై మెయిన్ మోటో, మై మెయిన్ హై అంటారు కదా, వెన్ కస్టమర్ ఈట్స్ అండ్ కాల్స్ మీ అండ్ సేస్ వావ్ మంచి ఫుడ్ ఇచ్చారు అని అంటే నాకు అదే మోర్ దెన్ మనీ అన్నమాట. జింజర్ మీరు ఇవన్నీ గ్రీన్ చిల్లీ కానీ ఇవన్నీ పెప్పర్ అన్ని కూపు నుంచి తెప్పించడం అంటే నాకు ఇష్టం. అసలు ఎన్ని రోజులకు ఒకసారి తెప్పిస్తూ ఉంటారు, ఎలా ఉంటుంది అంటే ట్రాన్స్పోర్ట్ కి చాలా అవుతుంది కదా, ఇది ఎలా బ్యాలెన్స్ ఎవ్రీ 3 days ఒకసారి వచ్చేస్తాయండి. యాక్చువల్లీ ఇప్పుడు అదే కావాలంటే అదే చిల్లీ మేము ఇక్కడ నుంచి కూడా సోర్స్ చేయొచ్చు. కానీ 19-20 కా ఫరక్ అంటారు, బట్ దట్ 19-20 లో 1% డిఫరెన్స్ ఉంటుంది. బట్ దాట్ ఆల్సో ఐ వాంట్ టు కవర్. సో అందుకే చిల్లీ కూడా నేను బెంగళూరు నుంచే తీసుకొస్తాను. ఇవన్నీ కూడా అంత చేంజ్ ఉంటుందా? ఆ చిల్లీ వల్ల ఫ్లేవర్ అంత మిస్ మ్యాచ్ అవుతుందా? ఉంటుంది చాలా. మీరు అన్నట్టు జింజర్ గానీ పెప్పర్ గానీ అదంటే ఓకే, ఆ అట్మాస్ఫియర్ కి అది పండే విధానంలో డిఫరెన్స్ ఉంటుంది. చిల్లీ కూడా అంత డిఫరెన్స్ వస్తుందా? ఫుడ్ టేస్ట్ ఉంటుంది. ఎవ్రీథింగ్ మ్యాటర్స్. ఈవెన్ ద సైజ్ ఆఫ్ ద చిల్లీ, సేమ్ వెరైటీ అయినా దాంట్లో సైజ్ ఎంత ఉంది చిల్లీ అనేది కూడా మ్యాటర్స్ అలాట్. దానివల్ల టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుంది. అసలు మీకు ఇక్కడ శివాజీ మిలిటరీ హోటల్ అని తీసుకురావాలని థాట్ అసలు ఎందుకు వచ్చింది? అసలు మీరు ఏం చేస్తూ ఉండేవాళ్ళు, అసలు ఈ ఫీల్డ్కి ఎందుకు వచ్చారు? బేసికలీ నా బ్యాక్గ్రౌండ్ వేరే ఉన్నాయండి. ఐఎమ్ ఇంటూ మూవీస్ ఆల్సో, దట్ యూ విల్ కమ్ టు నో లేటర్. అపార్ట్ ఫ్రమ్ దట్ మా పార్ట్నర్ అలీతో యమ్ ట్రీ అని మాదాపూర్లో యమ్ ట్రీ అరేబియన్ ఫుడ్ కోర్ట్ అని ఇట్స్ సిన్స్ 2016. And to say also is one of the beginning mandi cuisine in Hyderabad. సో ఆ మంది కూడా ఇప్పటికి అంతే హిట్, అంతే బాగా నడుస్తుంది. లిటరలీ ఇప్పటికీ టేబుల్ దొరకాలంటే యూ నీడ్ టు వెయిట్ ఫర్ ½ an hour అక్కడ. సో ఐఎమ్ అ ఫుడీ, బేసికలీ ఐఎమ్ అ ఫుడీ. ఐఎమ్ వెరీ ప్యాషనెట్ ఫర్ ఫుడ్. సో నేను ఎక్కడన్నా ఏమైనా తింటే కూడా నాకు పర్టికులర్ స్పాట్సే ఉంటాయి. నేను బిర్యానీ ఇక్కడే తింటాను, నేను డెజర్ట్ ఇక్కడే తింటాను అని అంతా. అండ్ ఐ ట్రావెల్ అక్రాస్ ద వరల్డ్ ఫర్ ఫుడ్ అన్నమాట. మీరు ఫుడ్డీ అంటే నమ్మేటట్లేదు, మీరు చూస్తే ఫుడ్డీ అంటే బిలీవ్ చేసేటట్లేదు. అవును, ఐ ట్రై టు కంట్రోల్ మై పోర్షన్స్ అండ్ కానీ నేను బాగా ఫుడ్డీ అన్నమాట. సో ఆ మంచి ఫుడ్ ఒకసారి శివాజీ మిలిటరీ హోటల్లో తిన్నప్పుడే నేను అనుకున్నాను, ఇట్స్ బీన్ మోర్ దెన్ 5 to 6 years నేను అక్కడ తిని. అప్పటి నుంచి ఐ వాజ్ డిసైడెడ్ ఇది ఎట్టి పరిస్థితుల్లో మనం హైదరాబాద్కి తీసుకురావాలి. And it took a lot of time for me to convince Rajiv sir, but at last I convinced him. And ఇది ఎక్కడైనా బెంగళూరు ఫ్రాంచైజీలో ఒకటి మిలిటరీ హోటల్ లేదు, బెంగళూరులో కూడా ఫ్రాంచైజీ లేదు. ఇట్స్ ద ఇచ్చింది ఫస్ట్ టైం ఇన్ 90 years, ఫస్ట్ టైం ఫ్రాంచైజీ వాళ్ళు ఇచ్చారు. బెంగళూరులో కూడా వాళ్ళు ఫ్రాంచైజీస్ పెట్టరు. యా, బికాస్ a lot of hard work goes into getting a dish onto the plate ఇక్కడ. ఈ cuisine completely different అండి. Like when you eat you will understand. That is what is the response I am seeing from the public అన్నమాట. మీకు ఫస్ట్ స్టార్టింగ్ లో ఇక్కడ పెట్టినప్పుడు ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారా? అంటే ఎమ్మటే జనాలు ఆదరించడం అనేది చాలా కష్టం, ఆడియన్స్ లో ఒక టాక్ రావడం అనేది చాలా కష్టం. బ్యాడ్ ఇలా చుట్టేసింది కానీ గుడ్ థింగ్ అనేది రావడం అనేది చాలా కష్టం. కానీ అక్కడ బెంగళూరు ఫ్లేవర్ కూడా శివాజీ మిలిటరీ హోటల్లో హైదరాబాద్ లో తింటే అది సేమ్ అదే ఫీలింగ్ ఉంది అనే వాళ్ళు ఉన్నారు. కార్తిక్ గారు పాజిటివ్ అనేది అందరూ తీసుకుంటారు. నేను నెగిటివ్ క్వశ్చన్ అడుగుతున్నాను. మీ హోటల్ నుంచి వచ్చిన కొన్ని ఫీడ్బ్యాక్ లో ఇన్ఫ్లుయెన్సర్స్ పెట్టి మరి ఇది ఎక్కువ ఫేమస్ చేసుకున్నారు, అక్కడ ఉన్న బిర్యానీ టేస్ట్ ఇక్కడ లేదు అని అంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అసలు ఎలా ప్రూవ్ చేస్తారు?
ఫస్ట్ క్వశ్చన్ మీది ఇన్ఫ్లుయెన్సర్స్ ని పెట్టి ఫేమస్ అని అన్నారు. సో నేను December 1st ఇన్ఫ్లుయెన్సర్స్ వీడియో లాంచ్ చేశానండి. December 19th వి లాంచ్డ్. బేసిక్ ఎవరన్నా 2 months 3 months పెట్టి చేస్తారు కానీ ఐ డెంట్ హ్యావ్ టైమ్ ఆల్సో. సో ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ ని పెట్టి కూడా ఐ వాంటెడ్ టు మేక్ అవేర్ ఆఫ్ టు ద పబ్లిక్ దట్ వాట్ ఈస్ శివాజీ అనేది. శివాజీ మిలిటరీ హోటల్ ఏంటి, శివాజీ మిలిటరీ హోటల్ ఎన్ని ఇయర్స్ నుంచి బెంగళూరులో ఉంది, దాని ఫుడ్కి ఎంత డిమాండ్ ఉంది అక్కడ, అది హైదరాబాద్కి ఇప్పుడు వస్తుంది అని తెలియజేయాలి కదండి. దట్ ఈస్ ద రీజన్ ఓన్లీ ఐ హ్యావ్ యూస్డ్ లిటిల్ ప్రమోషన్స్. కానీ ఐ డెంట్ యూజ్ ఇట్ మ్యాక్సిమం. ఈవెన్ దాని తర్వాత కూడా ఇక్కడున్న రియాలిటీయే చూపించాను కస్టమర్స్ కూడా, మనకి ఎంత క్రౌడ్ వస్తున్నారు, మనకి ఎంత ఫీడ్బ్యాక్ ఉంది. అండ్ మేము చూపించిన వీడియోస్ అన్నిట్లో కూడా ఆల్ ద రివ్యూస్ ఆర్ లైక్, ఇప్పుడు మీరు కూడా వెళ్ళి డైరెక్ట్ టేబుల్స్ మీద మీరు రివ్యూస్ తీసుకోవచ్చు. ఐఎమ్ దాట్ ఓపెన్. సో కమింగ్ టు ద సెకండ్ పాయింట్, నెగటివ్ ఫీడ్బ్యాక్ అని. ఇనిషియల్గా ఫస్ట్ ఓపెన్ చేసిన రోజే అవర్ సీటింగ్ కెపాసిటీ ఈజ్ అరౌండ్ 200. మాకు అరౌండ్ 1200 మెంబర్స్ వచ్చారు. సో నాట్ ఓన్లీ దిస్ ఫీల్డ్ ఆర్ ఎనీ అదర్ ఫీల్డ్ ఆల్సో, ఇప్పుడు ఒక క్రికెట్ స్టేడియంలో 10,000 కెపాసిటీ ఉండి దాంట్లో 30,000 మెంబర్స్ వస్తే ఈవెన్ ఇంటర్నేషనల్ క్రికెట్ అసోసియేషన్ ఆల్సో కెనాట్ డూ ఎనీథింగ్. ఇన్ ద సేమ్ వే నాకు 200 సీటింగ్ కెపాసిటీ అయితే 1200 మెంబర్స్ వచ్చారు. వీ విల్ హెల్ప్లెస్. బట్ మై ఫోకస్ ఆల్సో వాజ్ ఓన్లీ ఆన్ వన్ థింగ్, కూర్చున్న వాళ్ళకి లోపల నుండి ఫుడ్ వెళ్తూనే ఉండాలి. ఐ డెంట్ ఈవెన్ కమ్ అవుట్. మై వైఫ్ వాజ్ హ్యాండ్లింగ్ ద కంప్లీట్ హాల్. మొత్తం కస్టమర్స్ అందరికి ఆమె హ్యాండిల్ చేస్తూ ఉండే. ఐ వాజ్ హ్యాండ్లింగ్ ద కిచెన్. సో ఇనిషియల్ అంతమందికి సర్వ్ చేయడం, అంతమందిని కేటర్ చేయడం. అండ్ ఈవెన్ ద ఎంప్లాయీస్, ఐ ట్రైన్ మై ఎంప్లాయీస్ ఫ్రమ్ పాస్ట్ 1 month బిఫోర్ లాంచ్. లుకింగ్ అట్ ద క్రౌడ్, దే లెఫ్ట్ ఇన్ బిట్వీన్ ద వర్కింగ్ అవర్స్. ఇలా కస్టమర్స్ ఉన్నారు, అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. సో నెగటివ్ ఫీడ్బ్యాక్ అనేది ఇట్ హ్యాస్ ఇట్ ఓన్స్ రీజన్స్. అండ్ కమింగ్ టు సమ్ నెగటివ్ రివ్యూస్ ఐ విల్ టెల్ యూ. ఇప్పుడు మన సీటింగ్ కెపాసిటీ 200 అండి అట్ వన్స్. సో డైలీ మేము ఒక 3 rounds చేస్తుంటాం. సో లంచ్లోనే అరౌండ్ 3 rounds ఇంటూ 200 అంటే కూడా 600. ఓకే, దాంట్లో సగమే తీసుకోండి, 300 తీసుకోండి. 300 వచ్చారనుకోండి, మీకే కనిపిస్తూ ఉంటుంది ఎంతమంది ఉన్నారు. 300లో నాకు వచ్చే రివ్యూస్ డైలీ 2 or 3. సో వాళ్ళు కూడా కావాలని చేస్తున్నారని నేను అనను. సో దేర్ మైట్ బి సమ్ కమ్యూనికేషన్ గ్యాప్. ఇప్పుడు మన బిర్యానీ అండి, మన బిర్యానీలో నేను ఇక్కడ క్లియర్గా రాశాను, వెరీ క్లియర్లీ. కస్టమర్ తినే ముందే నేను చాలా క్లియర్గా రాశాను, బెస్ట్ కాంబినేషన్స్ హౌ టు ఆర్డర్. టు గెట్ ద బెస్ట్ ఆథెంటిక్ టేస్ట్, బిర్యానీ షుడ్ బి అకంపెనీడ్ బై అ సైడ్ డిష్. దిస్ ఈస్ వాట్ ఈస్ ద బిర్యానీ. ఇప్పుడు మనం బేసిక్గా హైదరాబాదీ బిర్యానీ తింటే మనకు పక్కన సైడ్ డిష్ కర్రీ అవసరం లేదు. కానీ అదే మీరు ఫ్రైడ్ రైస్ తింటే యూ హ్యావ్ టు ఆర్డర్ అ సైడ్ డిష్. ఇన్ ద సేమ్ వే మన దొన్నె బిర్యానీ కూడా ఇట్స్ నాట్ స్పైసీ, ఇట్ ఈస్ ఫ్లేవర్ఫుల్ బట్ సటిల్ ఫ్లేవర్స్. యూ నీడ్ టు హ్యావ్ అ కాంబినేషన్ ఆఫ్ చికెన్ దొన్నె బిర్యానీ విత్ మటన్ పెప్పర్ డ్రై ఆర్ మటన్ దొన్నె బిర్యానీ విత్ గ్రీన్ మటన్ కర్రీ. ఇలా దానికి సైడ్ డిషెస్ ఉంటాయి, అది ఉంటేనే ఆ టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. సో ఫ్యూ పీపుల్ డోంట్ నో, ఐ మీన్ లైక్ హౌ టు ఆర్డర్. వాళ్ళు ఓన్లీ మటన్ ఆర్డర్ చేసి కూడా ఓన్లీ ఒక బిర్యానీ ఆర్డర్ చేసి ఇది బాగాలేదని అనటం, అలాంటి ఇది ఉంటుంది. సో దాట్ ఆల్సో ఐ టేక్ ఇట్ పాజిటివ్లీ అండ్ ట్రై టు. అలాంటిది మీరు ఆ పేపర్ మీద రాసిన అవును, కస్టమర్ చూడకపోవచ్చు, అదే ఎవరైతే వెయిటర్ ఉన్నారో, అవును, ఎవరైతే సర్వ్ చేస్తున్నారో వాళ్ళు సజెస్ట్ చేస్తే ఇట్ పాసిబుల్ కదా వాళ్ళకి. ఒక కైండ్ సెట్ ఆఫ్ మైండ్ లో కూడా వస్తారు మ్యామ్. ఎలా అంటే, ఓ శివాజీ అంట, చూద్దాంలే, వీళ్ళేం అంత గ్రేటా. సో ఆ సెట్ ఆఫ్ మైండ్ ఉంటే ఇట్స్ యూ కాంట్ హెల్ప్ ఇట్. బట్ వెన్ యూ కమ్ విత్ లవ్, ఓ శివాజీ పెట్టారంట, మనం టేస్ట్ చేద్దాం, నిజం కూడా వాళ్ళ ఫుడ్ బాగుంటుందా అని, దట్ ఈస్ డిఫరెంట్. సో ఈవెన్ వెన్ అవర్ captains they try to explain, they should be in a listening. అట్లా మోస్ట్ ఆఫ్ దెమ్ దే లిసన్ అండి. ఈవెన్ నేను వెళ్ళి ఇంటరాక్ట్ అవుతుంటాను, నేను సజెస్ట్ చేస్తాను. కస్టమర్స్ ఆర్ లైక్ గాడ్స్, దే నెవర్ సే నో. నేనే చెప్తాను, సార్ దీని వెంబడి మీకు స్పైసీ ఇష్టమా, చిల్లీ చికెన్ ఆర్డర్ చేయండి అంటే దే విల్ ఆర్డర్. దే నెవర్ సే నో టు మీ టిల్ నౌ. అట్లా మీరు బయట కాస్ట్కి ఇక్కడ కాస్ట్కి కంపేర్ చేస్తే కొంచెం హై ఉంది అని అంటారు, మీరేమంటారు? ఆ హై అనేది మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఇది మిస్కన్సెప్షన్. ఇప్పుడే మీరు ఫోన్ తీయండి, మీ ఫోన్ తీసి హైదరాబాద్ మొత్తంలో మటన్ బిర్యానీ ఈ ప్రైస్ ఎక్కడుందో నాకు ఒక్క షాప్ చూపించండి, ఒక్క రెస్టారెంట్ చూపించండి. No, I will be honored if you can show me one restaurant which is serving mutton donne biryani at this price. Mutton biryani.
అవర్ ప్రైజెస్ ఆర్ ది లోయెస్ట్. మా క్యాప్టెన్స్ కూడా వచ్చి మమ్మల్ని అడుగుతారు ఎందుకు మీ ఎండి ఇంత తక్కువకి ఇస్తున్నాడు అని. మీరు చూసుకోండి, మీకు ఎక్కడ కూడా మటన్ 300 రేంజ్లో ఉండదు. 349 మన మటన్ ప్రైస్. మీరు బయట ఎక్కడ మటన్ తీసుకున్నా ఇట్స్ అబౌవ్ 499, 599 ఉంటాయి. సో అవర్ ప్రైజెస్ ఆర్ లో, ప్రైజెస్ ఆర్ నాట్ హై యాక్చువల్లీ. సో దిస్ ఇస్ హౌ అవర్ కిచెన్ లుక్స్. ఇట్స్ అన్ ఓపెన్ కిచెన్. యా, పాయా. దిస్ ఇస్ పాయా. వీకెండ్స్ లోనే పాయా పెట్టాం మనము. మీరు ఇంకొక 1 hour అయితే మీకు దొరకదు ఇంకా. అంతే, విల్ బి ఫాస్ట్ మూవ్ అండ్ ఫాస్ట్ సోల్డ్ అవుట్. కంప్లీట్ గా ఫాస్ట్ సోల్డ్ అవుట్. అండ్ దిస్ ఈస్ అవర్ ఫేమస్, ఇది పెప్పర్ చికెన్ అంటారు. పెప్పర్ చికెన్, యా, అవర్ పెప్పర్ చికెన్. దీంట్లో గ్రీన్ చిల్లీ కంటే ఎక్కువ దీంట్లో యాక్చువల్లీ క్యాప్సికమ్ ఉంటుంది, అది మీకు కనిపించదు. ఇట్ కంప్లీట్లీ మెల్ట్స్. వస్తూనే ఉంటుంది, అయిపోతుంది మేము. అందుకే మేము తక్కువ క్వాంటిటీస్ లో చేస్తాం, మళ్ళీ ఇమ్మీడియట్ గా రెడీ చేసుకుంటాం. అండ్ ఈవెన్ మీరు ఇందాక అడిగారు చికెన్ గానీ మటన్ గానీ ఎలా హ్యాండిల్ చేస్తారని. మా దగ్గర మటన్ మార్నింగే వచ్చేస్తుంది, ఈవినింగే వచ్చేస్తుంది. మాకు మటన్ స్టోరేజ్ కూడా ఉండదు. సో నేను కూడా వెండర్ తో ఎలా మాట్లాడుకున్నాము అని అంటే, మాకు ఫ్రెష్ ఉండాలి ఆల్ ద టైం. ఇప్పుడు మార్నింగ్ తెచ్చి నైట్ కి వండడము కూడా చేయం మేము. మార్నింగ్ తెచ్చి నైట్ కూడా చేయం. మార్నింగ్ వచ్చేస్తుంది, లంచ్ అయిపోతుంది, మళ్ళీ ఈవినింగ్ వస్తుంది డిన్నర్ కి. సో దట్ ఈస్ హౌ ఫ్రెష్ అవర్ మీట్ ఈస్. ఇదే మన మోస్ట్ సిగ్నేచర్ డిష్ అన్నమాట. ఎస్, మటన్ పెప్పర్ డ్రై. దీంట్లో ఇది ఆన్ ద స్పాట్ చేస్తూనే ఉంటాం. సో దట్ అది ఫ్రెష్ ఫ్లేవర్ కస్టమర్ కి వెళ్ళాలి కాబట్టి మేము ఆన్ ద స్పాట్ చేస్తూనే ఉంటాం. చేసేస్తారు ఇమ్మీడియట్. వి విల్ బి అలర్ట్ టు గివ్ దట్ టేస్ట్ ఇమ్మీడియట్లీ. వి విల్ బి గివింగ్ ఇట్ అన్నమాట. అండ్ ఇది వచ్చేసి మటన్ కీమా బాల్స్. వెరీ ట్రెడిషనల్ టేస్ట్ అన్నమాట ఇది. అండ్ దిస్ ఇస్ అవర్ గ్రీన్ మటన్ కర్రీ. మటన్ కర్రీలో గ్రీన్ మటన్ కర్రీ అంటాము. ఇది బేసిక్ గా బెంగళూరులో మటన్ చాప్స్ అంటారు. యా, ఇది ఒకటి కీమా బాల్స్. దిస్ ఇస్ అవైలబుల్ ఆన్ వీకెండ్స్. అవును, బఠానీ. అది కూడా నాటి బఠానీ కూడా వి సోర్స్ ఇట్ ఫ్రమ్ బెంగళూరు. యా, మీరు ఇక్కడ కూడా చూసుకోవచ్చు. ఐ మీన్ లైక్ హౌ టెండర్లీ ఇట్ ఈస్ కుక్. సాఫ్ట్ ఉంటుంది లిటరలీ. చాలా ఫేమస్. ఇది చిల్లీ చికెన్. ఇది మేము లిటరలీ పచ్చి మిర్చితో చేస్తాం అనమాట. నాటి మిర్చి అన్నమాట. అండ్ స్పైసీ లవర్స్ కెన్ హ్యావ్ దిస్. ఐ మీన్ లైక్ అండ్ దే లవ్ దిస్ ఫుడ్ అనమాట. ఇది వచ్చేసి మన ఫేమస్ రెడ్ చికెన్ కర్రీ. ఇది తింటే కంప్లీట్ గా మన ఇంట్లో తిన్న హోమ్ ఫ్లేవర్స్ వస్తాయి మనకి కంప్లీట్ గా. దెర్ విల్ బి పెప్పర్ అండ్ ఆల్ దిస్ ఫ్లేవర్స్ ఆల్సో. ఇది రెడ్ చికెన్ కర్రీ అంటారు. నో పామ్ ఆయిల్. టేస్ట్ రాదండి మీకు. మనం క్వాలిటీ మీద కాంప్రమైజ్ అయితే మీకు బిజినెస్ ఉండదు. నా మెయిన్ మోటో ఒకటే, నేను మా ఎంప్లాయీస్ కూడా అదే చెప్తాను. మనకి 1 రూపీ ప్రాఫిట్ తక్కువ వచ్చినా పర్లేదు, కానీ కస్టమర్ కి పర్ఫెక్ట్ ఫుడ్ వెళ్ళాలి, పర్ఫెక్ట్ టేస్ట్ వెళ్ళాలి. ఇట్స్ ఓకే. ఇప్పుడు మీరు అన్నట్టు కూడా ట్రాన్స్పోర్ట్ కి నాకు చాలా ఎక్కువ అవుతాయి, బట్ ఇట్స్ ఓకే. ఈవెన్ ఇఫ్ మై మార్జిన్స్ ఆర్ లెస్, బట్ ఐ వాంట్ టు గివ్ ద బెస్ట్ ఫుడ్. ఐ వాంట్ టు గివ్ అ టేస్టీ ఫుడ్ టు ద కస్టమర్స్. అది టేస్టీ ఉందా లేదా మీరు డైరెక్ట్ కస్టమర్స్ కూడా వెళ్ళి మీరు రివ్యూ అడగొచ్చు. మీరు ఆయిల్ అని అన్నారు, మీరు ఆయిల్ కూడా చూసుకోవచ్చు. ఫ్రెష్ ఉంటుంది. ఇలా ఉన్న ఆయిల్ లోనే మనం ఫ్రై చేయడం స్టార్ట్ చేస్తాం. అట్లా ఆ చట్నీ మీరు బహుశా బెంగళూరు శివాజీలో చూసుండరు. హైదరాబాద్ లో ఈ బిర్యానీ స్టార్ట్ చేసేటప్పుడు నేను సార్తో అన్నాను, సార్ మాకు హైదరాబాద్లో అందరికి స్పైసీ బిర్యానీ అలవాటు, ఇది కొంచెం సటిల్ ఉంటుంది విత్ లాట్ ఆఫ్ ఫ్లేవర్స్ కదా, సో ఏదైనా చట్నీ ప్లాన్ చేద్దామంటే ఆగండి అని రాజీవ్ సార్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ది ఒక రెసిపీ ఉంది చట్నీది. సో ఆయన చట్నీ చేసి చూపించారు. నేను అన్నాను, సార్ దాన్ని ఇమ్మీడియట్గా ఇది పెట్టేద్దాము. సో ఈ చట్నీ ఇవ్వడానికి రీజన్ ఏంటంటే, ఇఫ్ సమ్ పీపుల్ ఫీల్ దట్ దిస్ ఇస్ సటిల్, దే కెన్ హ్యావ్ దట్ విత్ చట్నీ. వద్దు అనుకున్న వాళ్ళు దే విల్ హ్యావ్ డైరెక్ట్లీ విత్ ద అదర్ గ్రేవీ కూడా ఇస్తామన్నమాట మనం. ఇట్స్ అ వెరీ ఓల్డ్ రెసిపీ ఆఫ్ రాజీవ్ సార్స్ గ్రాండ్ ఫాదర్. మీరు చూసుకోవచ్చు, ఇది మన మటన్ దొన్నె బిర్యానీ. ఈ మటన్ బిర్యానీ దిస్ ఇస్ కాల్డ్ దొన్నె. దిస్ ఇస్ మేడ్ ఆఫ్ బనానా లీఫ్. ఇది బెంగళూరు కర్ణాటక నుంచి తెప్పిస్తాను నేను. సో మనము ఈ దొన్నెలో వేసిస్తాం కాబట్టి ఇట్ ఈస్ దొన్నె బిర్యానీ.
సో మళ్ళీ దీంట్లో వేసినప్పుడు కూడా ఎందుకంటే బనానా లీవ్స్ హ్యాస్ ఇట్స్ ఓన్ మెడిసినల్ ఎఫెక్ట్స్ కాబట్టి అందుకే దీంట్లో సర్వ్ చేసి ఇస్తాం. దట్ ఈస్ హౌ ఇట్స్ గాట్స్ నేమ్ అన్నమాట. ఇది ఒక్కరికి సరిపోతుంది కదా బిర్యానీ? యా, ఆల్మోస్ట్ ఒక్కరికి సరిపోతుంది. యా, మీరు తీస్తుంటేనే అసలు పీస్ విరిగిపోతుంది. దిస్ ఇస్ హౌ సాఫ్ట్ అవర్ మటన్ ఈస్. ఇది చికెన్. యా, చికెన్ అన్నిట్లో మీరు గ్రీన్ పీస్ వేసారు. ఏంటి అసలు స్పెషల్? ఆ రీజన్ కూడా బేసిక్గా దీంట్లో గ్రీన్ పీస్ వేస్తారు. సో వెన్ యూ పుట్ కాజు ఆర్ ఎనీథింగ్ ఇట్ టేస్ట్ చేంజ్, ఇట్ డామినేట్స్. సో ఈ గ్రీన్ పీస్ కూడా నాటి బఠానీ, ఇది బెంగళూరు నుండి ఎందుకు తెప్పిస్తామంటే నాటి బఠానీ చాలా చిన్న సైజ్ వస్తుంది. సో మనకు అది తినేటప్పుడు వచ్చినా కూడా యూ విల్ నాట్ హ్యావ్ దట్ డామినెన్స్. అదే ఇప్పుడు ఇక్కడ మనం వాడే రెగ్యులర్ బఠానీ వేస్తే ఆ ఫ్లేవర్ డామినెన్స్ వస్తుంది. ఈ నాటి బఠానీ వల్ల అది రాదు. సో అందుకోసమే ద రీజన్ ఐ గెట్ దొరకదు. దేర్ ఆల్సో వీ హ్యావ్ స్పెసిఫిక్ ఫార్మర్స్ అనే చెప్పొచ్చు. వాళ్ళ దగ్గర స్టాక్ రాగానే ఇమ్మీడియట్ సార్కి ఫోన్ చేస్తారు. దెన్ యా, సేమ్ ఫాలో అవుతాం, సేమ్ తీసుకొస్తాం అట్లా. దిస్ ఈజ్ అవర్ ఇదే అండి మన నాటి జింజర్, చాలా నాటిగా ఉంటుంది. సో దిస్ ఈజ్ వాట్ వీ సోర్స్ కంప్లీట్లీ ఫ్రమ్ కూర్గ్ అనమాట. ఎవ్రీడే వీ గ్రైండ్ ఇట్ ఎవ్రీడే అనమాట. లైక్ ఇప్పుడు జింజరే చూసుకోవచ్చు మీరు, అక్కడ చూసిన జింజరే ఇది కంప్లీట్గా ఘాటు తెలుస్తుంది. నాటి జింజర్ అనమాట. మీరే కుక్ చేస్తూ ఉంటారా? మీరే ఎందుకు కుక్ చేస్తున్నారు? ఈ మసాలాలు వేయడం కానీ చెప్పాను కదండి. ఐ మీన్ లైక్ రాజీవ్ సార్ ఇప్పుడు బెంగళూరులో ఈవెన్ ఇన్ని ఇయర్స్ అయినా కూడా ఆయన కూడా ఇంకొక బ్రాంచ్ పెట్టరు, ఇంకెవరికి ఇవ్వరు. దే హ్యావ్ డిమాండ్ అక్రాస్ ద వరల్డ్ అనమాట. ఆయన అక్రాస్ ఇండియాలో అడగని స్టేట్ లేదు. బట్ స్టిల్ హీ వోంట్ గివ్ ఇట్ టు ఎనీవన్. ఎందుకనంటే ఆ టేస్ట్ మీద కమాండ్ ఉండాలండి. సో అందుకోసమే ఇప్పుడు అది వండినప్పుడు ఆ టేస్ట్ మారకుండా, సార్ ఎలాగైతే వండుతారో అలాగే అది మారకుండా, దట్ ఈస్ ద రీజన్ హీ టోల్డ్ మీ టు కమ్ అండ్ హ్యావ్ అ ట్రైనింగ్ దేర్. సో అందుకోసమే నేను వెళ్ళి నేర్చుకొని, ఎందుకంటే ఇప్పుడు మనం వాడే ఇంగ్రీడియంట్స్లో ఏ కొంచెం ఇంగ్రీడియంట్ ఇటు అటు అయినా కూడా టేస్ట్ మారిపోతుంది. ఇప్పుడు మనము అది ఇప్పుడు దీని తర్వాత మనం కోల్ మీద దమ్ వేస్తాం. ఆ టైమింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎంతసేపు పెడుతున్నాం, ఎంతసేపట్లో తీస్తున్నాం. సో ఎవ్రీ మైన్యూట్ థింగ్ మ్యాటర్స్. సో కాబట్టే మనము ఐ టేక్ ఎక్స్ట్రా కేర్. అట్లా నేను ఎంప్లాయీస్తో చాలా ఫ్రెండ్లీగా ఉంటాను మ్యామ్. వాళ్ళందరితో బాగా కామెడీ చేస్తుంటాను నేను బేసిక్గా. సో వర్క్ విషయంలో ఏదన్నా వాళ్ళు డిలే చేస్తే అయితే నేను ఐ విల్ బి వెరీ సీరియస్ అండ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దెమ్ వై. ఇఫ్ యు ఆర్ డిలేయింగ్ సంథింగ్, ఇప్పుడు మీరు ఇక్కడ ఫుడ్ ఇక్కడ నుంచి రెడీ చేసి పంపించడమే డిలే చేశారనుకోండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దెమ్. ఒక కస్టమర్ ఎంతో దూరం నుంచి ట్రావెల్ చేసి వచ్చి ఆ ట్రావెలింగ్లో ఆయన ట్రాఫిక్లో వెయిట్ చేసి మళ్ళీ ఇక్కడ వచ్చి కూర్చున్న తర్వాత మళ్ళీ మీరు వెయిట్ చేపిస్తే హౌ అ కస్టమర్ విల్ ఫీల్. సో ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ దెమ్ వాట్ ఆర్ ద సినారియోస్ అనేది. సో ఇవన్నీ ఇదే మన ఇప్పుడు ఇందాక మీరు చూసిన జింజర్, యా ఇదే మా సీక్రెట్ రెసిపీ. సో ఇలా ప్రీమిక్స్ చేసేసుకుంటాము. కానీ యా ఇవన్నీ ఇందాక చూసిన జింజర్ ఇవన్నీ అనమాట. సో తర్వాత ఫస్ట్ మళ్ళీ మీట్ బాయిల్ చేస్తామండి. ఎస్ కంప్లీట్ ఆ మీట్లో ఈ ఫ్లేవర్ అంతా వెళ్ళిన తర్వాత దెన్ వి యాడ్ మసాలా. మీరు చూసుకోవచ్చు ఇప్పుడు నేను ఎందుకు ఎప్పుడు న్యాచురల్ అంటూ ఉంటాను. దిస్ ఇస్ హౌ వి కుక్. ఇక్కడ ఏంటి బయట మన హైదరాబాద్ బిర్యానీకి ఈ బిర్యానీకి డిఫరెన్స్ ఏంటి? అందులో మీరు పిల్లలతో తింటూ ఉంటారు, ఎలా అనిపిస్తుంది? No, I got to know from my friend where he lives in Bangalore actually. Yeah. This Shivaji Military Hotel is very famous over there. Okay. So I want to try, give it a try. So we are regular customers that we used to visit it. So here that Karnataka style donne biryani is really good. ఏంటిది? Red famous. ఓకే, ఇది మటన్, గ్రీన్ మటన్. ఇది చట్నీ. ఓకే, స్పైసీ కావాలి అంటే మనం చట్నీ మిక్స్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ మనం తిన్నాం సలాడ్తో స్టార్ట్ చేద్దాం. ఇక్కడ కూడా స్పెషల్గా కీరా ఆనియన్స్ వేసి
సలాడ్ పెట్టారు. వీటి ముందు మన వెజిటబుల్స్ తింటే చాలా మంచిది అని చెప్తూ ఉంటారు. ఫస్ట్ మనం దీంతో స్టార్ట్ చేద్దాం. సాల్ట్ పెప్పర్ వేసి చాలా బాగుంది ఇది. ఇది వచ్చేసి మటన్ బిర్యానీ, చాలా సాఫ్ట్ కూడా ఉడికిపోయింది అనమాట. స్పైసీ లేదు అనడానికి వీల్లేదు, ప్లెయిన్ కూడా తినగలుగుతాం. బాగుంది, చాలు ఎనఫ్గా స్పైసీ. కిడ్స్ అయితే హ్యాపీ ఫీల్ అవుతారు. స్పైసీ అవసరం లేదు అన్న వాళ్ళు ఇలా ప్లెయిన్గా తినొచ్చు. రెండు చాలా బాగున్నాయి. ఇది అది అని చెప్పడానికి తేడా లేదు, చాలా బాగుంది. కొంచెం ట్రై చేయవచ్చు. స్పైసీ లేదు అనడానికి వీల్లేదు. స్పైసీ కావాలి అంటే మనకి సైడ్ డిష్గా చట్నీ ఇచ్చారు, అది యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా, మనం కిచెన్లోకి వెళ్ళి కూడా ఇక్కడ శివాజీ మిలిటరీ హోటల్కి వచ్చినప్పుడు ఎలాంటి కాంబినేషన్లో ఆర్డర్ చేసుకోవాలి, స్పైసీ కావాలి అంటే ఎలా ఆర్డర్ చేసుకోవాలి, ప్లెయిన్గా తినేవాళ్ళు ఎలా తింటారు అనేది క్లియర్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది ఇవాళ ప్రోగ్రామ్. మరో ప్రోగ్రామ్తో మళ్ళీ కలుద్దాం.